జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం మానటం లేదు. మధ్యలో బలిపశువు అయ్యేది జర్నలిస్టులే కనిపిస్తున్నాడు. ప్రధానంగా జర్నలిస్ట్ అనేవాడు ఆయా సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలను బట్టి అనుకూలంగా పనిచేయవలసి ఉంటుంది. రాస్తే ఒక బాధ, రాయకపోతే ఒక బాధ అనే సంధానం నడుస్తుంది. దీంట్లో దయచేసి జర్నలిస్టులు మాత్రం బలిపశువు చేయదు. జర్నలిస్టులు ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి ఈ జర్నలిస్టులతో రాకుండా జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎక్కడెక్కడైతే అక్రమ కేసులు బనాయించారో ఆ అక్రమ కేసులు అన్నింటినీ బనాయించి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లాలో హరిశ్చంద్ర అనే వ్యక్తికి సంబంధించిన హత్య కేసు మీద అయితే సాక్షిలో ఒక కథనం వచ్చిన దాని మీద పోలీసులు అయితే అక్రమంగా కేసులు పెట్టారు. అసలు వార్తకు సంబంధించి దానిలో ఏమి నిజాలు ఉన్నాయో తేల్చాల్సిన పోలీసులు దాన్ని పక్కన పెట్టి వార్తలు రాసిన సాక్షి మీద అయితే కేసులు పెట్టడం, దాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున అయితే ఖండిస్తున్నాము. ఇది అసలు ప్రభుత్వాలు అయితే కనుక జర్నలిస్టుల పట్ల, ఏ ప్రభుత్వాలు వచ్చినా జర్నలిస్టుల పట్ల వైఖరి అయితే మారాలి. జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం కాకుండా అసలు ఎవరు నిందితులు, దోషులు ఎవరో వారి మీద చర్యలు తీసుకోకుండా జర్నలిస్టుల మీద కేసులు పెట్టడాన్ని అయితే కనుక మేము ఎట్టి పరిస్థితుల్లోనే సహించు. గతంలో కూడా ఒక 6 మీడియాలకు సంబంధించిన వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి వార్త రాసిన దానిలో ఈ విధంగా అయితే కనుక ప్రభుత్వాల వైఖరి జర్నలిస్టుల పట్ల మారకపోతే జర్నలిస్టులు కూడా గొంతెత్తి ప్రభుత్వాల మీద కూడా ఎదురుదాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాల వైఖరి మారాలని చెప్పి మేము స్పష్టంగా పల్నాడు జిల్లాలో హరిశ్చంద్ర అనే వ్యక్తికి సంబంధించిన హత్య కేసు మీద అయితే సాక్షిలో ఒక కథనం వచ్చిన దాని మీద పోలీసులు అయితే అక్రమంగా కేసులు పెట్టారు. అసలు వార్తకు సంబంధించి దానిలో ఏమి నిజాలు ఉన్నాయో తేల్చాల్సిన పోలీసులు దాన్ని పక్కన పెట్టి వార్తలు రాసిన సాక్షి మీద అయితే కేసులు పెట్టడం, దాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున అయితే ఖండిస్తున్నాము. ఇది అసలు ప్రభుత్వాలు అయితే కనుక జర్నలిస్టుల పట్ల, ఏ ప్రభుత్వాలు వచ్చినా జర్నలిస్టుల పట్ల వైఖరి అయితే మారాలి. జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం కాకుండా అసలు ఎవరు నిందితులు, దోషులు ఎవరో వారి మీద చర్యలు తీసుకోకుండా జర్నలిస్టుల మీద కేసులు పెట్టడాన్ని అయితే కనుక మేము ఎట్టి పరిస్థితుల్లోనే సహించు. గతంలో కూడా ఒక 6 మీడియాలకు సంబంధించిన వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి వార్త రాసిన దానిలో ఈ విధంగా అయితే కనుక ప్రభుత్వాల వైఖరి జర్నలిస్టుల పట్ల మారకపోతే జర్నలిస్టులు కూడా గొంతెత్తి ప్రభుత్వాల మీద కూడా ఎదురుదాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాల వైఖరి మారాలని చెప్పి మేము స్పష్టంగా జర్నలిస్టులపై కేసులు ఎత్తివేయాలని చెప్పి కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అయితే జర్నలిస్టులపై అక్రమంగా కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం చెప్పి మేము కాకినాడ ప్రెస్ క్లబ్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే నిష్పక్షపాతంగా వార్తలు రాయడంపై అంటే తప్ప అంటూ మేము తీవ్రంగా కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఖండించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏవైతే కేసులు నమోదు చేశారో దీన్ని ఇప్పుడే వెంటనే కేసు ఎత్తివేయాలని చెప్పి కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ కోర్టు